When Christ died on the cross, a number of things were accomplished. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువలో మరణించినప్పుడు అనేక విషయాలు ఆయన సాధించాడు. When he died, he used these words towards the end of his 6 hours on the cross. ఆయన శిలువలో మరణిస్తున్నప్పుడు 6 గంటల తర్వాత చివరిలో ఈ మాటలు చెప్పారు. In John 19, in verse 30, he said, యోహాను సువార్త 19:30లో ఆయన ఈ విధంగా చెప్పారు, "It is finished." సమాప్తమైనది అని చెప్పాను. What was finished? ఏవి సమాప్తమైంది? A number of things were finished. ఇక్కడ అనేక విషయాలు సమాప్తమైనట్లుగా మనం చూస్తాం. First of all, the work of salvation మొట్టమొదట రక్షణ కార్యం జరిగింది, was finished. ఆ కార్యము ముగించబడింది. The payment for the price for the sins of man, మానవుని పాపముల నిమిత్తము చెల్లించవలసిన వెల, for the payment for the guilt of man, మానవుని యొక్క అపరాధమునకు చెల్లించవలసిన వెల, the debt that man owed to God, to the law of God, దేవునికి మరియు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి మానవుడు అచ్చి ఉన్న వెల, was paid. ఆ వెల చెల్లించబడింది. The debt, the certificate of debt was cancelled and torn out. ఆ రుణపత్రము చించివేయబడింది. That's the first most important thing. మొట్టమొదటిగా అతి ప్రాముఖ్యమైన ఈ కార్యం జరిగింది. It says in Colossians in chapter 2 and verse 14 that Jesus Christ cancelled the certificate of debt consisting of decrees against us. కొలస్సీ 2:14లో మనం చూసినట్లయితే, దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా నుండిన పత్రమును కొట్టివేశాడు. Every sin that we commit in thought, word, deed, attitude, motive, ఆలోచనలోను, మాటలతోనూ, క్రియలతోనూ, వైఖరిలోను, ఉద్దేశంలోను మనం చేసే ప్రతి పాపము కూడా is a debt we owe to God, to the law of God. దేవునికి మరియు దేవుని యొక్క ధర్మశాస్త్రానికి రుణస్థులంగా ఉంటాం. And we are guilty, but Christ died, paid the debt. మనము అపరాధులుగా ఎంచబడతాం, అయితే క్రీస్తే దానికి వెల చెల్లించాడు. He took the punishment. That's another way of looking at his death on the cross in relation to sin. ఆ శిక్షను ఆయన అనుభవించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆ శిలువలో మరణించటాన్ని మనం ఈ విధంగా కూడా చూడొచ్చు. The punishment that we need to face for our sin from a holy God, పరిశుద్ధమైన దేవునికి విరోధంగా మనం చేసిన పాపాన్ని బట్టి మనము అనుభవించాల్సిన శిక్షను, who cannot let us go just because he loves us. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని మనం చేసిన పాపాన్ని ఆయన విడిచిపెట్టడు. You know, a judge cannot let his son go in the court just because he loves him. ఒక న్యాయాధిపతి కూడా తన కుమారుణ్ణి ప్రేమిస్తున్నాడు కాబట్టి కోర్టులో శిక్ష వేయకుండా విడిచిపెట్టడు. Some people say, why doesn't God let us go just because, why doesn't he let us go when we repent? చాలా మంది ఏమంటారంటే, మనం పశ్చాత్తాపడి మారు మనసు పొందితే సరిపోతుంది కదా, మరలా దానికి శిక్ష ఎందుకు వేయాలి అని అంటారు. Well, that would destroy the foundations of justice in the universe. ఆ విధంగా చేసినట్లయితే ఈ విశ్వంలో న్యాయానికి గల పునాదులు కదిలించబడతాయి. If a judge let his son go saying, I love you, it's okay, son. నా కుమారుడా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఒక న్యాయాధిపతి తన కుమారుడిని విడిచిపెట్టినట్లయితే, Even though you committed a crime, I let you go, he would destroy the foundations of justice in that country. నీవు నేరం చేసినా కానీ నేను నిన్ను విడిచిపెడుతున్నాను అని చెప్పినట్లయితే ఆ దేశానికి సంబంధించిన న్యాయం యొక్క సహజ సూత్రాలను ఆయన విస్మరిస్తున్నాడు. God can't do that. దేవుడు ఆ విధంగా చేయలేడు. But a judge can punish his son with a fine and then pay the punishment himself as a father. న్యాయాధిపతి తన కుమారునికి జరిమానా విధించవచ్చు, అయితే ఒక తండ్రిగా ఆ జరిమానాను ఆయనే చెల్లించవచ్చు. That's what God did. దేవుడు అదే చేశాడు. He passed a verdict, man is guilty of death, మానవుడు చనిపోవటానికి అర్హుడని ఆయన తీర్పు తీర్చాడు. of being separated. Death means separation from God forever. మరణము అంటే దేవుని నుండి నిత్యత్వానికి వేరుపరచబడటం. And then he came in the form of man ఆ తర్వాత ఆయన మానవునిగా వచ్చాడు and took that punishment himself. ఆ శిక్షను ఆయనే భరించాడు. Jesus Christ died,
And when he hung on the cross for 3 hours, యేసుక్రీస్తు ప్రభువారు మరణిస్తున్నప్పుడు ఆ శిలువలో 3 గంటలు వేలాడినప్పుడు he was separated from the Father. ఆ శిలువలో ఆయన వేలాడినప్పుడు 3 గంటల పాటు తన తండ్రితో వేరైపోయాడు. He was fellowship with the Father was broken so that Christ cried out, తండ్రితో సహవాసాన్ని ఆయన కోల్పోయాడు కాబట్టి, my God, why have you forsaken me? నా దేవా నన్నేలా విడనాడితివి అని యేసుక్రీస్తు ప్రభు మొరపెట్టాడు. He never called God his Father, God at any time. He always called him Father. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు తండ్రి అని మాత్రమే పిలిచేవాడు, దేవా అని ఎప్పుడు పిలవలేదు. But now he was facing him as the judge of the universe as he took your sin and mine upon him. ఇప్పుడైతే ఈ విశ్వానికి తీర్పు తీర్చే న్యాయాధిపతిలాగా ఆయన చూస్తున్నాడు కాబట్టి, నీ పాపాన్ని నా పాపాన్ని ఆయన మీద వేసుకొని paid the punishment and was forsaken for 3 hours. ఆ శిక్షను అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయన విడిచిపెట్టబడ్డాడు 3 గంటల పాటు. And because Christ is an eternal being, యేసుక్రీస్తు ప్రభు నిత్యత్వానికి సంబంధించిన వాడు కాబట్టి, in 3 hours he could face the concentrated punishment of all humanity in hell for eternity in that short period. ఆ 3 గంటల్లోనే మానవ జాతంతా చేసిన పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు. It was a concentrated time of punishment. ఆ పాపమంతా ఒకేసారి ఆయన మీద వేయబడింది. Where that's why the heavens became dark, the sun would not give its light. అందుకే సూర్యుడు వెలుగివ్వలేదు, ఆకాశంలో చీకటి కమ్ముకుంది, And the earth shook భూమి కంపించింది. because the creator of the universe was taking the punishment for man's sin. ఎందుకంటే సృష్టికర్త మానవుడు చేసిన పాపాన్ని తన మీద వేసుకుంటున్నాడు కాబట్టి. That's the first thing that Christ accomplished on the cross. It is finished. శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు సాధించిన మొట్టమొదటి కార్యం అది సమాప్తమైంది. The punishment for sin is taken. పాపమునకు రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. Then he could say, Father. Again he had the relationship with him as a father, and he could say, Father, into thy hands. ఆ తర్వాత తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని ఆయన చెప్పగలిగాడు. I commit my spirit. And he went straight up to paradise. ఆ తర్వాత ఆయన పరదైసులోనికి వెళ్ళాడు.